ఐడెంటిఫైయర్‌ని ప్రొవైడ్ చేసేసి ఏం చేస్తుందంటే, దానికి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్‌ని ఏం చేస్తుందంటే అసైన్ చేయడం అనేది చేస్తుందనమాట. ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఏం చేస్తుంది కంప్యూటరు తన మెమరీ లోపల, ఇంటర్నల్ మెమరీ లోపల మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ స్టోరేజ్ అయింది, దట్ మీన్స్ ఏ లొకేషన్‌లో ఉంది, ఎంటైర్ ద డీటెయిల్స్ మొత్తం కూడా ఏం చేయొచ్చంటే ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ యూజ్ చేసేసి మనం తెచ్చుకోవచ్చనమాట. కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే సేమ్ ఆబ్జెక్ట్‌ని మల్టిపుల్ టైమ్స్ కనుక రిపీట్ చేసేసామనుకోండి, మల్టిపుల్ టైమ్స్ రన్ చేసామనుకోండి, ఎవ్రీ టైమ్ నాట్ బికమ్ సేమ్ యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది రాదనమాట. రన్ చేసిన ప్రతిసారి మనకేమవుతుంది అంటే డిఫరెంట్ యూనిక్ ఐడెంటిఫైయర్స్ అనేవి మనకేమవుతాయంటే రావడం అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇంకొకటి మనం ఏం చేసాము, మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, ఆబ్జెక్ట్ యొక్క పాత్ దాని యొక్క యూనిక్ ఐడెంటిఫైయర్ ఎంత అనేది గనక మనం చూడాలి అనుకోండి. ఒక ఆబ్జెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో, ఆబ్జెక్ట్ యొక్క యూనిక్ ఐడెంటిఫైయర్ ఎంత అనేది గనుక మనం తెలుసుకోవాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐడియా ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనేసి మనం లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం. అలానే ఐడియా ఆఫ్ అండ్ హలో ట్రయాంగిల్ నాకేమైందంటే మన హలో అనే ఆబ్జెక్ట్ యొక్క యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది మనకి షోన్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఈ షోన్ అయిన యూనిక్ ఐడెంటిఫైయర్ ఏం చెప్తుంది, ఈ హలో అనే వర్డ్ అనేది కంప్యూటర్ మెమరీలో ఎక్కడుంది అనేది మనం చూసుకోవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఇంకొక కోడ్ కూడా రాసాం. హలో అని రాసాను. ప్రింట్ ఆఫ్ ఐడియా ఆఫ్ ఏ అని రాసేసాను. ఇప్పుడు కూడా మనకేమవుతుంది హలో అనే హలో అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి ఏం చేస్తుంది కంప్యూటర్ ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఒక వెంటనే మెమరీ ఐడి వస్తుంది. తన మెమరీ లోపల ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అనే దానికి ఏం చేస్తుందంటే యూనిక్ డీటెయిల్స్ అనేది యూనిక్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రాకింగ్ ఐడి అనేది ఇచ్చేస్తుంది అనమాట. ట్రాకింగ్ ఐడి అంటే ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. ఒక ట్రాకింగ్ ఐడి ఇచ్చేసింది. తర్వాత ముందల ఏం రాసాం, ఏ ఈక్వల్ టు అని రాసాం. అంటే ఏం చేసేసాము, ఒక రిఫరెన్స్ లో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ ఏం చేసుకున్నాం అంటే ఆ రిఫరెన్స్ ఎలిమెంట్ ఏం చేసామంటే అసైన్ చేసుకున్నాం. ఎందుకని అసైన్ చేసేసుకున్నాము, యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా మనము ఆబ్జెక్ట్ ని తెచ్చుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కాబట్టి అందుకోసం మనం ఏం చేసామంటే వన్ మోర్ అనదర్ వే అనేది కూడా ఉంది కాబట్టి ఆ అనదర్ వే ఏంటి, ఒక వేరియబుల్ అనే దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని ఆ రిఫరెన్స్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోవడం ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం చేయవచ్చు అనేసి అందుకని ఏం చేసాం, రిఫరెన్స్ ఒక వేరియబుల్ తీసుకొని ఆబ్జెక్ట్ ని ఏం చేసేసాము, ఆ రిఫరెన్స్ లోపలికి మనం ఏం చేసామంటే ఎస్ఐ చేయడం అనేది చేసేసాం అనమాట. ఓకేనా? ఓకే. తర్వాత ప్రింట్ ఆఫ్ ఐడియా ఆఫ్ ఏ అని రాసేసి అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ అనే వేరియబుల్ లోపల స్టోరేజ్ అయిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క దాని యొక్క లొకేషన్ అంటే దట్ మీన్స్ దాని యొక్క లొకేషన్ అనేది మనకి ఏమవుతుందంటే షోన్ అవ్వడం, దాని యొక్క యూనిక్ ఐడెంటిఫైర్ అనేది మనకి ఏమవుతుందంటే షోన్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే అండి, ఇలా మనం ఏం చేస్తాం కోడ్ రాసినప్పుడు ఇలా క్రియేట్ అవుతుందని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఫైనల్లీ నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యూనిక్ ఐడెంటిఫైయర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం కోడ్‌లో చెక్ చేసేటప్పుడు లిస్ట్ ఐటెమ్స్‌ని మనం చెక్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ మిగతా ఐటెమ్స్‌ని చెక్ చేసేటప్పుడు కోడ్ యొక్క బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుందో అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యూనిక్ ఐడెంటిఫైయర్స్ అనే వాటిని యూజ్ చేస్తారనమాట. ప్రస్తుతానికి ఇట్లా చేస్తారని గుర్తుంటే చాలనమాట. ఓకేనా? ఇదే చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్క్రీన్ మీద మీకు కోడ్ కనపడుతుంది చూడండి. ఈ కోడ్ ఏ ఈక్వల్ టు హలో అని రాసేసారు. ప్రింట్ ఆఫ్ ఐడియా ఆఫ్ ఏ అని రాశారు. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ హోల్డ్ అని రాశారు. ప్రింట్ ఆఫ్ ఐడియా ఆఫ్ ఏ అని రాశారు. సో ఏ అనే వేరియబుల్ యొక్క ఐడి నెంబర్స్ అనేవి చెక్ చేద్దాం అనుకున్నాం. బోత్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి, సేమ్ గా ఉంటాయా, డిఫరెంట్ గా ఉంటాయా? డిఫరెంట్‌గా ఉంటాయి సార్. ఎలా అనేది ఒకసారి చూద్దాం. అంటే ఏ ఈక్వల్ టు హలో అని రాశారు. ఎప్పుడైతే ఇలా రాశారు ఓన్లీ హలో అనే ఒక వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి ఏం చేస్తుంది కంప్యూటర్ ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత మనం ఏం చేస్తున్నాం, రిఫరెన్స్ గా ఒక వేరియబుల్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ ని దాంట్లో అసైన్ చేసేసుకున్నాం. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేసాం, ప్రింట్ ఆఫ్ ఐడియా అని రాసేసాం. వెంటనే మనకి ఏం జరుగుతుంది, మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసేసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం చేసేసాం, ఏ అని రాసేసాం. మళ్ళీ రాసామంటే ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవుతున్నప్పుడు దాంట్లో లాస్ట్ నుంచి చూస్తున్నాం అనమాట. లాస్ట్ మనం ఏ స్ట్రింగ్ అనేది ఏముంది అనేది తీసుకున్నాం. స్ట్రింగ్ అంటే దాన్ని ఆబ్జెక్ట్ అంటారని తెలుసు కదా. అంటే ఇక్కడ హలో అనే ఒక సారీ వాల్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేస్తాం వెంటనే ఏం చేస్తుంది కంప్యూటర్, దానికి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే అప్పుడు నాకేమైంది, వర్డ్ అనే దానికి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంది. దాని ముందల ఏముంది,
ఇంకొకటి హలో అనే హలో హలో వాల్యూస్ కదా. ఈ రెండింటి వల్ల కంపేర్ ఈ రెండు బైండ్ అవ్వడం వల్ల ఇంకొక వార్డ్ అనేది ఫామ్ అయింది కదా, హలో వాల్డ్ అనేది ఫామ్ అయింది. హలో వాల్డ్ అనే స్ట్రింగ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దానికి ఏం చేస్తుందంటే మళ్ళీ మరొక యూనిక్ ఐడెంటిఫైయర్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే హలోకి ఒకసారి ప్రొవైడ్ చేస్తుంది, వార్డుకి ఒకసారి ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, రెండింటిని కంబైన్ చేయడం వల్ల ఏమైందంటే మరొక న్యూ వర్డ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి హలో వరల్డ్ అనే వాడు దానికి ఏం చేస్తుందంటే మరొక యూనిక్ ఐడెంటిఫైయర్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలా ప్రొవైడ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, రెఫరెన్స్ ఏ అనే వేరియబుల్ తీసుకొని ఆ ఏ అనే వేరియబుల్ లోపల ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ వర్డ్ మొత్తానికి కూడా ఏం చేస్తుందంటే ఒక ట్రాకింగ్ ఐడి ఇచ్చేసేసి దాంట్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేసాం అప్పుడు ఏం జరుగుతుందంటే డిఫరెంట్ యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది మనకు రావడం జరిగిపోతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్? లేదు సార్. ఓకేనండి. ఓకే ఓకే. ఓకే Yeah. అలా మనకి ఏమైందంటే అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ప్రింట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ నాకేమైందంటే ఇలా ఒక అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఓకే ఓకే అలానే మరొక కాన్సెప్ట్ తీసుకుందాం. ఇక్కడ దాకా చెప్పిన కాన్సెప్ట్స్ ఏమన్నా డౌట్ ఉందండి? లేదు కదా. లేదు సార్. అంటే మనం ఏది క్రియేట్ చేసినా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా క్రియేట్ చేసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది వాల్యూస్ అనే దాన్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. రైట్ నో ఇప్పుడు మనం ఏంటంటే మరొక కాన్సెప్ట్ గురించి చూస్తున్నాం అనమాట. మోడిఫైయింగ్ లిస్ట్. అంటే ఒక లిస్ట్ ని కనుక మనం మోడిఫై చేయడం అంటే ఏంటంటే మోడిఫై అంటే ఉన్నదాన్ని కొంచెం చేంజ్ చేంజ్ చేయడం, అప్డేట్ చేయడం అని మన భాషలో చెప్పుకోవచ్చు. అంటే మనం ఒక లిస్ట్ కనుక తీసుకున్నామంటే ఆ లిస్టులోని వాల్యూస్ ని మనం ఎలా మోడిఫై చేస్తే లిస్ట్ యొక్క బిహేవియర్ ఎలా మారుతుంది అనే టెక్నిక్స్ గురించి చూద్దాం అనమాట. ఈ టెక్నిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టెక్నిక్స్ మీకు అర్థమైనవి అంటే రిమైనింగ్ ఆల్ ద కాన్సెప్ట్స్ అన్ని వచ్చినట్టు అనమాట. ఓకే, సో చాలా టఫ్ అండి, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, సో చాలా చాలా డెప్త్గా ఉంటాయి. సో మోడిఫైయింగ్ లిస్ట్స్ అంటే ఏంటో చూద్దాం. మోడిఫైయింగ్ లిస్ట్ అంటే మనం ఒక లిస్ట్ ని ఎన్ని రకాల వేస్ లో మోడిఫై చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్ లో మనం మోడిఫై చేస్తూ ఉండొచ్చు. అలా మోడిఫై చేసే ప్రతిసారి మనకి ఏమవుతుందంటే కోడ్ యొక్క వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఆ మారిపోయే వాల్యూస్ ని మనం తెలుసుకోవాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. 4 or 5 కైండ్స్ ఆఫ్ లిస్ట్ యొక్క బిహేవియర్ మారిపోతా ఉంటాయి. అవి ఏంటియో చూద్దాం అనమాట. నా దగ్గర ఒక లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ లో నేను ఏం చేశానంటే 1, 2, 3 అనే ఐటమ్స్ తో నేను ఏం చేశాను, ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. తర్వాత ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ ఏ అని కనుక రాసేసి అనుకోండి, మనకి లిస్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ లిస్ట్ ని కంప్యూటర్ ఎలా క్రియేట్ చేస్తుంది, దాన్ని ఎలా ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తుంది, ఆ వేరియబుల్ లోపల ఎలా స్టోరేజ్ అవుతుంది అనే థింగ్స్ అన్నిటి గురించి కూడా మనం ఏం చేద్దాం అంటే జస్ట్ ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేసాం అనుకోండి, ఆ లిస్ట్ ని మనకి ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్ కి ఎలా రిఫర్ చేస్తుంది అనే థింగ్ ఒకసారి చూద్దాం. ఇలా మనం కోడ్ రాసేసాం అనుకోండి, అప్పుడు మనకి కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మనము లిస్ట్ అండర్స్కోర్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1, 2, 3 అని రాసేసామో, ఎప్పుడైతే మనము రైట్ సైడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, ఇలా లిస్ట్, టపుల్ వీటన్నిటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటారని చెప్పాను. మీకు పదాలు చెప్పండి లిస్ట్ అని. ఇక్కడ నాకేముంది ఈ కోడ్ లో ఫస్ట్ లైన్ కనుక చూసాం, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తుందంటే ఫస్ట్ లిస్ట్ లోపల ఏమున్నాయండి, లిస్ట్ లోపల ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, 1 అనే ఒక ఐటమ్, 1, 2 అనే 2, ఒక ఐటమ్, 3 అనే ఐటమ్. అంటే దాంట్లో లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ కి ఏం చేస్తుందంటే అండి, ఫస్ట్ కంప్యూటర్ ఏం చేస్తుంది, ఫస్ట్ మనం లిస్ట్ క్రియేట్ చేయాలంటే లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ క్రియేట్ చేస్తేనే కదా లిస్ట్ క్రియేట్ అయ్యేది. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ క్రియేట్ అవుతుంది. ఆ ఐటమ్స్ అన్నిటిని క్రియేట్ చేసేటప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ప్రతి ఐటమ్ కి కూడా ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్, అంటే ప్రతి ఐటమ్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా కంప్యూటర్. అందుకని 1 అనే ఐటమ్ కి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్ ని, ఫస్ట్ వెంటనే ఏం చేస్తుందంటే ఆ ఐటమ్ కి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఐటమ్ కి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్, థర్డ్ ఐటమ్ కి మరొక యూనిక్ ఐడెంటిఫైయర్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇలా ఏం చేస్తుందంటే మనం ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేసామనుకో, ఆ లిస్ట్ లోపల ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ లోపల ఏమవుతుంది, ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఈచ్ ఐటమ్ కి కూడా ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత ఏం చేస్తుంది, ఈ ఐటమ్స్ అన్ని కూడా ఒకే దాంట్లో ఉండాలి కాబట్టి ఈ ఐటమ్స్ అన్నిటిని
ఈ ఐటమ్స్ అన్నిటిని ఏం చేస్తుందంటే కంబైన్ చేసేసుకొని ఒక ఫైనల్ గా మనకి ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అలా మనకి ఏం చేస్తుందంటే ఐటమ్స్ ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది వీటన్నిటిని కంబైన్ చేసి ఒక లిస్ట్ లో పెడుతున్నాం కాబట్టి ఆ ఫైనల్ గా ఆ లిస్ట్ ఏం చేస్తుంది ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇలా యూనిక్ ఐడెంటిఫైయర్ ని ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ఆ రిఫరెన్స్ వేరియబుల్ లో మనం ఏం చేస్తామంటే ఈ ఎంటైర్ లిస్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే షో చేయడం అనేది చేస్తాం అనమాట. ఆ లిస్ట్ లోపల ఏముంటది ఎంటైర్ గా ఆబ్జెక్ట్ కి సంబంధించిన యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంటది. తర్వాత ఇండివిజువల్ ఐటమ్స్ కి సంబంధించి యూనిక్ ఐడెంటిఫైయర్స్ అన్ని కూడా మనం ఏం చేస్తాము ఈ వేరియబుల్ కి మనం ఏం చేస్తామంటే అసైన్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు నాకు సపోజ్ దట్ 1 అనే ఐటమ్ ని కనుక తెచ్చుకోవాలనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ చెప్తే ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా 1 వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము లిస్ట్ ఏ అంటే రిఫరెన్స్ వేరియబుల్ నుంచి చెప్పడం ద్వారా ఏం చేస్తుంది అంటే రిఫరెన్స్ వేరియబుల్ లో ఉన్న ఐటమ్స్ ఏవో మనకు తెలుస్తుంది. వాటిలో ఉన్న ఐడీస్ కనుక చెప్పామనుకోండి అప్పుడు ఏం చేస్తుందంటే ఈ రిఫరెన్స్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే వెళ్ళేసి ఆ ఐటమ్ తీసుకురావడం అనేది చేస్తుంది అనమాట. ఇలా మనకి ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేస్తే ఇలా డిఫరెంట్ కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఇలా స్టోర్ చేసుకుంటుంది అనమాట. వెంటనే ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ ఏ అని రాసేసాం అనుకోండి లిస్ట్ ఏ అంటే ఎంటైర్ ద లిస్ట్ అంటే ఎంటైర్ ద లిస్ట్ కి మనకి ఏదైతే యూనిక్ ఐడి ఉందో ఆ యూనిక్ ఐడిని మనకి ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఫైనల్లీ అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమి రావడం జరుగుతుందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. అర్థమైందండి? ఏమైనా కన్ఫ్యూజన్? లేదు సార్. ఓకే జస్ట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫైనల్లీ అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ గురించి చూస్తాం అనమాట. సో ఇప్పుడు నుండి మనం చేసే థింగ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం స్టార్ట్ చేసాం అనమాట. లిస్ట్ ఏ ఈక్వల్ టు 1 2 3 లిస్ట్ బి ఈక్వల్ టు 1 2 3 అని రాశాను. ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ ఏ ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ బి అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి సార్ రెండు డిఫరెంట్ ఐడీస్ వస్తాయి సార్. ఇప్పుడు నేను ఏం చేశానంటే అండి ఇక్కడికి వెళ్ళేసేసి ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈ సెషన్ కొంచెం బోర్ కొడుతుంది జాగ్రత్త బోర్ లేకపోతే లిస్ట్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ లో నేను ఏం చేశానంటే 1 కామా 2 కామా 3 అనే ఐటమ్స్ రాసేసుకున్నాను. అలానే లిస్ట్ బి ఈక్వల్ టు ఏమని రాశానంటే స్క్వేర్ బ్రేస్ లో 1 కామా 2 కామా 3 అని రాసేసాను. తర్వాత ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాశాను. తర్వాత ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? వాట్ ఈస్ ద 1 2 3 1 2 3 అని వస్తుంది సార్. ఎలా ఇచ్చింది సేమ్ లిస్ట్ మళ్ళీ మళ్ళీ కంప్యూటర్ అనేది ఎలా ప్రింట్ చేసింది అంటే దాని గురించి మనం చూద్దాం అనమాట. ఇలా మనం ఏం చేసామంటే సేమ్ లిస్ట్ ఐటమ్స్ నే 2 డిఫరెంట్ వేరియబుల్స్ లో కనుక తీసుకున్నాం అనుకోండి మనం ఆ 2 డిఫరెంట్ వేరియబుల్స్ ని కూడా ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే 1 2 3 1 సేమ్ ఆ లిస్టులు అనేవి మనకు ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అలా ప్రింట్ అవుతుంది అంటే దానికి ఒక మీనింగ్ ఉందన్నమాట. కంప్యూటర్ ఎలా గుర్తుపెట్టుకుంటుందంటే ఆ రెండింటిని విడివిడిగా రీడ్ చేస్తుంది అనమాట. ఆ రెండింటిని విడివిడిగా రీడ్ చేయడం ద్వారా ఏం చేస్తుందంటే ఈ ఐటమ్స్ అన్నిటిని స్టోర్ చేసుకొని వాటికి తగ్గ రెఫరెన్స్ వేరియబుల్ మనం ఎంటర్ చేసినప్పుడు ఆ ఐటమ్స్ మనకి ఏం చేస్తుందంటే ప్రింట్ చేస్తుంది. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఎలా అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకోండి ఇక్కడ మీకు కోడ్ కనపడుతుంది. ఫస్ట్ లైన్ ఏంటి లిస్ట్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేస్ లో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది లిస్ట్ ఆబ్జెక్ట్ కి ఏమవుతుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఇస్తుంది. ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా ఏం చేస్తుంది లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్
వేరియబుల్లో మనం ఏం చేస్తామంటే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే అసైన్ చేసుకోవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం. అలా లిస్ట్ బి అంటే ఏం జరుగుతుంది? లిస్ట్ బి అంటే ఏం జరుగుతుంది? మళ్ళీ ఏం జరుగుతుంది? 1, 2, 3 అంటే మళ్ళీ ఇంకొక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. సేమ్ ఆబ్జెక్ట్ నే మరొకసారి కనుక రన్ చేసేసి అనుకోండి ఏమవుతుంది? మరొక డిఫరెంట్ యూనిక్ ఐడెంటిఫైర్ వస్తుంది అనేసి మనకు తెలుసు అనమాట. 1, 2, 3 అనే ఐటమ్స్ తో ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ కి మనం ఏం చేస్తామంటే మరొక లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లిస్ట్ కి ఏమవుతుందంటే ఒక డిఫరెంట్ యూనిక్ ఐడెంటిఫైర్ ప్రొవైడ్ అవుతుంది. ఆ మొత్తాన్ని కంప్యూటర్ ఏం చేస్తుంది? మరొక రెఫరెన్స్ ఎలిమెంట్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంది. తర్వాత మనం ఏం చేసేసాము? ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ ఏ, ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ బి అని చెప్పగలిగినప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఆ రెండింటికి కూడా ఏం చేస్తుంది? డిఫరెంట్ ఐడీస్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఓకేనా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాట్ ఈస్ ద అవుట్‌పుట్? అంటే మీకు ఇలా రాస్తే మీకు అర్థం కాదనమాట. అందుకోసం నేనేం చేస్తానంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళి కోడ్ రాసేసి వస్తానన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండి ఇక్కడ లిస్ట్ ఏ అని రాశాను. లిస్ట్ బి అని తీసేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాసేసాను. ఇలా రాసేసి కోడ్‌ని గనుక రన్ చేసేసాను అనుకోండి. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? సేమ్ 3 1 2 3 అని వస్తుంది సార్. 1, 2, 3, 1, 2, 3 అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అలా వచ్చింది అనే దాని గురించి చూద్దాం అనమాట. సెకండ్ బిహేవియర్ గురించి చెప్తాను. మనం లిస్ట్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ రాశాను. తర్వాత ఏం చేశాను? లిస్ట్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అనే వేరియబుల్‌ని అసైన్ చేసుకున్నాను. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ, ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని రాస్తే నాకేమైందంటే 1, 2, 3, 1, 2, 3 అనే లిస్ట్ ఐటమ్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకని అలా ప్రింట్ అయిందనే చూద్దాం. ఎప్పుడైతే మనం ఒక లిస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసామో వెంటనే ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న ఐటమ్స్‌కి యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఎంటైర్ ద ఐటమ్స్ అన్నిటిని కంబైన్ చేసేసి ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా స్టోర్ చేసుకుంటుందని మనకు అర్థమైందనమాట. తర్వాత ఏం చేస్తుంది? ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తున్నాం? ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని దానికి ఏం చేస్తున్నామంటే మనము అసైన్ చేసుకుంటున్నాం అనేసి మనం గుర్తుపెట్టుకున్నాం అనమాట. కంప్యూటర్ ఇలా అసైన్ చేస్తుంది అనేసి మనం చెప్పామన్నమాట. ఓకే. తర్వాత లైన్ ఏం జరుగుతుంది? లిస్ట్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ. లిస్ట్ బి అంటే ఏంటి? రిఫరెన్స్ వేరియబుల్ అనమాట. తర్వాత ఏం జరిగిందంటే లిస్ట్ ఏ అంటే ఏంటి? లిస్ట్ ఏ అంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్. లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే ఆబ్జెక్ట్ ని ఏం చేస్తాం అంటే మనం అదే ఆబ్జెక్ట్ ని ఏం చేస్తాము? ఇంకొక రిఫరెన్స్ ఎలిమెంట్ కూడా దానికి అసైన్ చేసేసి ఇంకొక రిఫరెన్స్ ఎలిమెంట్ తీసుకొని దానికి కూడా ఏం చేసామంటే ఇదే ఆబ్జెక్ట్ మనం ఏం చేసాము? ఇదే ఆబ్జెక్ట్ మనం ఏం చేసాం? దానికి అసైన్ చేయడం అనేది చేసేసాం అనమాట. సేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ నే మనం ఏం చేసాం? 2 డిఫరెంట్ రెఫరెన్సెస్ తీసుకొని ఆ రెండింటికి కూడా నేను ఏం చేశాను? అసైన్ చేసేసాను అనమాట. ఓకేనా? ఓకే. తర్వాత ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ అంటే ఏమవుతుంది? సేమ్ లిస్ట్ ఆబ్జెక్టే కదా! సేమ్ లిస్ట్ ఆబ్జెక్టే కాబట్టి 2 డిఫరెంట్ ఐటమ్స్ కి అసైన్ చేసినా గానీ ఏమవుతుందంటే సేమ్ యూనిక్ ఐడితో మనకి ఏం చేస్తుందంటే వాల్యూస్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడం అనేది చేస్తుందన్నమాట. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇలా 2 డిఫరెంట్ లిస్టులు గనక క్రియేట్ చేస్తే ఆ లిస్టులు 2 మనకి ఎలా వస్తాయి? 2 డిఫరెంట్ గానే వస్తాయి అన్నమాట అవుట్‌పుట్. అలా కాకుండా ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ని 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ గనక మనము చేసేసామనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకే లిస్ట్ అనేది ఏమవుతుందంటే రెండిట్లో కూడా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. దీనిలో ఏమన్నా డౌట్ ఉందా? సార్ ఎందుకు సార్ అలా? అంటే ఎందుకంటే హలో కంప్యూటర్ వరల్డ్ ఏం అన్నప్పుడు చేస్తుందంటే హలో వరల్డ్ అనే టెక్స్ట్ వేరు కదా! దాంట్లో ఉన్న స్ట్రింగ్స్ వేరు కదా! ఇక్కడ నేనేం చేశానంటే ఆ, సార్ ఇక్కడ ఇక్కడ నేనేం ఇక్కడ స్ట్రింగ్ ఇందాక 1 దీని 2 3 మీనింగ్ 1 2 ఏంటంటే 3 అండి రెండు. ఒక వాల్యూని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఇక్కడ గనక ఈ ఐడి ఆఫ్ అనేది మీకు అర్థం అవ్వదన్నమాట ఫస్ట్ లోనే. దీని యొక్క మీనింగ్ ఏంటంటే అండి ఒక ఆబ్జెక్ట్ తీసేసుకున్నాను. మనం ఇంతకు ముందర రాసామన్నమాట. ఏ ఈక్వల్ టు 1 అని రాసాను. తర్వాత నేను మళ్ళీ ఏం చేశానంటే బి ఈక్వల్ టు ఏ అని రాసాను. ప్రింట్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి అని రాసాను. అప్పుడు మనకి ఎంత ప్రింట్ అవుతుందండి? 1 1 కదా ప్రింట్ ప్రింట్ అవుతుంది. అయ్యేది. ఎందుకు అలా ప్రింట్ అవుతుందంటే 1 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్‌కి అసైన్ చేశాను. మళ్ళీ ఏం చేశాను 1 అనే వాల్యూని బి అనే వేరియబుల్‌కి కూడా అసైన్ చేశాను. అలా అసైన్ చేయడం ద్వారా ఓకే ఏమైందంటే ఓకే. ఏలో ఎంత ఉంది, బిలో అంటే ఎంత ఇప్పుడు ఉందంటే అవే ప్రింట్ అవుతాయి. చెప్పండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎలిమెంట్ ని వేరే ఎలిమెంట్ కి అసైన్ చేసినప్పుడు ఇది వేరే దాని ఎలిమెంట్ యొక్క కాదు ఐడి కదా! కూడా దీనికి. ఇది వేరే ఎలిమెంట్ కాదు కదా! ఇది ఇది క్రియేటింగ్ ఏ న్యూ వేరియబుల్ కదా! అంటే ఇప్పుడు లిస్ట్ ఏ ఉంది కదా సార్, హ్మ్. అదొక వేరే వేరియబుల్లో ఉంది, వాల్యూ అసైన్ అయి ఉంది. హ్మ్. ఈ వేరియబుల్ ని ఇంకో వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం. హ్మ్. సో అందుకని క్యారీ ఫార్వర్డ్ అయింది ఐడి అనేది. హ్మ్. 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 అంతే. ఓకే సార్. అదే విడివిడిగా ఉంటే విడివిడిగా యాహ్! మెమరీ లొకేషన్ ఇచ్చేది. అవును.
జస్ట్ ఐడీస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసింది. అవునవును. అవును. ఇది వన్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనమాట. లిస్ట్‌లో జరిగే బిహేవియర్స్ గురించి మనం చూస్తాం అనమాట. మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ లిస్ట్‌లో మనం డిఫరెంట్ వేస్‌లో గనక కరెక్షన్ చేస్తే కంప్యూటర్ ఆ కరెక్షన్స్‌ని ఎలా తీసుకుంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఫస్ట్ నేనేం చేశానంటే ఒక లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్‌ని ఎలా స్టోర్ చేసుకుందని చెప్పాననమాట. తర్వాత సేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్‌ని 2 డిఫరెంట్ వేరియబుల్స్‌కి ఇస్తే ఆటిని ఎలా ప్రింట్ చేస్తుందని చెప్పాననమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మరొకటి తీసుకుంటున్నాను అనమాట. మరొక బిహేవియర్ రాస్తున్నాను. నేనేం చేశానంటే 1, 2, 3, 5 అని రాసేసాను. తర్వాత నేనేం చేశాను లిస్ట్ బి ఈక్వల్ నేనేం చేశానంటే లిస్ట్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అని రాసేసాను. తర్వాత నేనేం చేశానంటే లిస్ట్ ఏ స్క్వేర్ బ్రేసెస్‌లో ఇండెక్స్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? బి అని పెట్టుకుందాం. బి అని పెట్టుకున్నాం. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? వాట్ విల్ బి ద అవుట్‌పుట్ అంటే సార్ ఫస్ట్ అయితే 1 2 3 5, సెకండ్ది 1 2 3 4. రెండు కూడా 1, 2, 3, 4 అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయిందన్నమాట. ఎందువల్ల ఇలా ప్రింట్ అయింది అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే సార్. అంటే ఒక లిస్ట్ కనుక తీసుకుంటే ఇంటర్నల్ లింక్డ్‌గా ఉన్న వేరియబుల్‌లో మనం చేంజ్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మెయిన్ లిస్ట్‌లో కూడా చేంజ్ అవుతుందని దాని మీనింగ్ అన్నమాట. దీనికి అవుట్‌పుట్. బట్ ఏం జరిగిందనేది ఇప్పుడు ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందలగా మనకేం జరిగింది 1, 2, 3, 5 అనే ఐటెమ్స్‌తో ఉన్న ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. ఎప్పుడైతే ఒక లిస్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్ట్‌ని ఏం చేస్తుంది ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా ఏం చేస్తుంది ఆ యూనిక్ ఐడెంటిఫైయర్‌ని క్రియేట్ చేస్తే ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ మనం ఏం చేస్తున్నాము లొకేషన్ చెప్తాను. సేమ్ ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలనుకోండి ఇంకొక దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంది ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ఆ రిఫరెన్స్ ద్వారా ఏం చేశానంటే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ కంప్యూటర్ మెమరీ లోపల ఎక్కడ స్టోర్ చేసుకున్నాం ఆ డీటెయిల్స్ అన్ని కూడా దీంతో షేర్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే. తర్వాత నేనేం చేశాను లిస్ట్ బి అని రాశాను. లిస్ట్ బి ఈక్వల్ లిస్ట్ ఏ అని రాశాను. అంటే ఏంది లిస్ట్ ఏ అనేది మనం ఏదైతే లిస్ట్ ఏ అంటే ఏంది ఒక రిఫరెన్స్ ఎలిమెంట్. రిఫరెన్స్ ఎలిమెంట్ లో ఏముందండి లిస్ట్ అనేది ఉందన్నమాట. అంటే లిస్ట్ మనం ఏదైతే లిస్ట్ ఉందో అదే లిస్ట్ నేను ఏం చేస్తాను ఇలా ఎల్ లిస్ట్ బి ఈక్వల్ లిస్ట్ ఏ అని రాశాను అనుకోండి సేమ్ ఆబ్జెక్ట్ ని నేను ఏం చేస్తాను అంటే టూ డిఫరెంట్ వేరియబుల్స్ కి నేను ఏం చేస్తాను అంటే పంచుకుంటాను అనేసి 2 డిఫరెంట్ వేరియబుల్స్ తో నేను ఏం చేస్తాను అంటే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ లిస్ట్ నే 2 డిఫరెంట్ వేరియబుల్స్ తో మనం ఏం చేసామంటే షేర్ చేసేసాం. తర్వాత నేను ఏం చేశాను లిస్ట్ బి ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్ 3 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి లిస్ట్ బి అనే వేరియబుల్ లోపల థర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ యొక్క వాల్యూని 4 గా మాడిఫై చేయి అని చెప్పాను అనమాట. లిస్ట్ బి అంటే ఏంటిదండి లిస్ట్ బి అంటే లిస్ట్ ఆబ్జెక్ట్ లిస్ట్ అనమాట. బి అంటే ఆ లిస్ట్ లిస్ట్ ఏ. ఆబ్జెక్ట్ లిస్ట్ బి అన్న లిస్ట్ ఏ అన్న ఒకటే కాబట్టి అప్పుడు ఏం జరిగిందంటే సేమ్ ఆ లిస్ట్ లోపలికి వెళ్ళేసి థర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ యొక్క వాల్యూ అనేది ఏమైందంటే 4 గా మాడిఫై అయిపోయింది అనమాట. వెంటనే మనం ఏం చేసాం ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అన్నాం అనుకోండి అప్పుడు మనకి ఏం జరిగిందంటే సేమ్ అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. సపోజ్ దట్ ఇదే కోడ్ లో నేను ఏం చేశాను అంటే లిస్ట్ బి కాకుండా లిస్ట్ ఏ అని రాశాను. వాట్ ఈస్ ద అవుట్పుట్? లిస్ట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది సార్. సేమ్ అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది లిస్ట్ లో జరిగే వన్ ఆఫ్ ద బిహేవియర్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ మరొక కోడ్ తీసుకున్నాను. ఈ కోడ్ లో నేను ఏం చేసేసానంటే లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 2 అని రాసుకున్నాను. లిస్ట్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అని రాశాను. లిస్ట్ ఏ ఈక్వల్ టు 6, 7 అని రాశాను. తర్వాత ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ లిస్ట్ బి అని రాశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా నేను కోడ్ రాసుకున్నాను. 6, 7 అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇది కూడా తీసేస్తాను. ఇలా రాసుకున్నాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? 6 7 అవుతుంది సార్. 6, 2 సార్లు 6 7 6 7 వస్తుంది. చూద్దాం. 6, 7, 1, 2 అనేది ప్రింట్ అయింది. 6, 7, 1, 2 అనేది ప్రింట్ అయింది. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏదైతే లిస్ట్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఆ ఆబ్జెక్ట్ ఏం చేసాం ఒక రెఫరెన్స్ తీసుకొని లిస్ట్ అనే ఒక రెఫరెన్స్ తీసుకొని దానికి అసైన్ చేశాను. తర్వాత ఏం చేశాను సేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏం చేశాను వేరొక రెఫరెన్స్ కూడా నేను ఏం చేశాను అంటే అసైన్ చేశాను. తర్వాత నాకు ఏం జరుగుతుంది లిస్ట్ ఏ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఆల్రెడీ
క్రియేటెడ్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, లిస్ట్ ఏ అనే రెఫరెన్స్ లోపల ఏం చేశానంటే అప్డేట్ చేస్తున్నాను అనమాట. పాత వాల్యూని తీసేసి కొత్త వాల్యూతో అప్డేట్ చేశాను అనమాట. అప్పుడు ఏమైంది, 6,7 అనే ఐటమ్తో నేను ఏం చేశానంటే లిస్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ నేను అప్డేట్ చేసేసాను అనమాట. తర్వాత ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే 6, 7 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని అనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే 1, 2 అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయింది అనమాట. ఇలానే లింక్ కనుక ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే లేటెస్ట్ వాల్యూస్ ని కంప్యూటర్ తీసుకుంటుంది కాబట్టి అలా మనకి ఏమైందంటే లిస్ట్ యొక్క బిహేవియర్ మారిపోతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇదే కోడ్ లో నేను ఏం చేసేసానంటే ఇలా రాసేసుకున్నాను అనమాట. ఎలా అంటే ఒకసారి స్క్రీన్ మీద మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లిస్ట్ _x ప్లస్ అని రాసేసాను అనమాట. ప్లస్ 6,7 అని రాసేసాను. ఇప్పుడు మనకి కోడ్ అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవ్వచ్చు. ఒక నిమిషం సార్. 1267 అండ్ 12 అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుంది అనమాట. ఓకే, అర్థమైందండి. ఇది కూడా స్టెప్స్. అర్థమైంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాసేస్తున్నాను, ఈ రెండింటి కలిపి చెప్పేస్తాను. ఇక్కడ నేను ఏం చేశానంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇదే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అండి, బోత్ లిస్ట్ 1267 అనేది మనకి ఏమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. సో ఎందుకు ఏంటి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఇప్పుడు మనం ఇలా కనుక కోడ్ రాసామనుకోండి ఏం జరుగుతుందో చూద్దాం. బట్ అంటే నాకు లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి ఏమవుతుందంటే లిస్ట్ ఏనే వేరియబుల్కి మనం ఇచ్చేసాం, రిఫరెన్స్ ఎలిమెంట్కి అసైన్ చేసేసాం. తర్వాత సేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏం చేసాం, వేరొక ఐడికి కూడా మనం ఇచ్చేసాం, వేరొక రెఫరెన్స్ కూడా యాడ్ చేసేసాను. తర్వాత ఏం చేశాను, మరొకసారి లిస్ట్ ఏ అని రాశాను. అంటే వేరియబుల్లో ఏం చేశాను, వాల్యూని అప్డేట్ చేశాను. ఎలా అప్డేట్ చేశాను, లిస్ట్ ఏ అనే వేరియబుల్లో ప్రీవియస్లీ ఉన్న వాల్యూకి 6, 7 అనే ఐటమ్తో కాన్కెటినేట్ చేసేసి దాన్ని స్టోర్ చేసుకొని చెప్పాను అనమాట. అప్పుడు నాకేం జరిగింది, లిస్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఏమైంది, కాన్కెటినేట్ అయ్యి 1, 2, 6, 7 అనే ఐటమ్ ఏం చేసిందంటే స్టోర్ చేసుకుంది అనమాట. అప్పుడు నాకేమైంది, లిస్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ లో ఏం స్టోరేజ్ అయింది, 1, 2, 6, 7 అనే వాల్యూని ఏం చేసంటే రెఫర్ చేయడం అనేది చేసేసాను అనమాట. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని అనుకోండి, లిస్ట్ ఏలో ఎంత అయితే ఉందో అది ప్రింట్ అవుతుంది, లిస్ట్ బిలో ఎంత అయితే ఉందో అది ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అలానే ఇంకొక కోడ్ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ రాశాను. అప్పుడు 1, 2 అనే ఐటమ్తో ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ ఏం చేశాను, లిస్ట్ ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను, తర్వాత మనం ఏం చేసేసాము, సేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏం చేశానంటే లిస్ట్ బి కూడా నేను ఏం చేశానంటే అసైన్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను, లిస్ట్ ఏ ప్లస్ ఈక్వల్ టు అన్న కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా యూజ్ చేశాను. ఎప్పుడైతే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనం తీసుకున్న లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏ ఏ ప్లేసెస్ లో అయితే ఉందో ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఏమవుతుందంటే అప్డేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే మనం తీసుకున్న లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అన్నిటిలో కూడా ఒక రెఫరెన్స్ లో చేంజ్ చేస్తే చాలా అనమాట, ఆల్ ద రెఫరెన్సెస్ అన్నిటిలో కూడా ఏమవుతుందంటే అప్డేట్ అనేది అవ్వడం అనేది జరిగింది అనమాట. అప్పుడు నాకేమైంది, బ్యాక్ స్టెప్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకున్నప్పుడు లిస్ట్ యొక్క బిహేవియర్ ఇలా మారిపోయింది అనమాట. అంటే మనం తీసుకున్న లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్సెస్ ఎక్కడైతే ఉంటాయో అన్నిటిలో కూడా ఏమైందంటే చేంజ్ అయిపోయింది అనమాట, ఇంపాక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ ఇంపాక్ట్ వచ్చేసేసి ఏం జరిగిందంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ మనం ఏదైతే చేస్తామో ఆ అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై అయిపోయి ఇప్పుడు నాకేమైంది, లిస్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, లిస్ట్ బిలో ఉంది, లిస్ట్ ఏలో కూడా ఉంది. ఆ రెండింటిలో కూడా ఏమైందంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా టోటల్ వాల్యూస్ చేంజ్ చేసి లిస్ట్ యొక్క బిహేవియర్ ని ఫైనల్ గా ఏం చేస్తుందంటే 1, 2, 6, 7 అనే వాల్యూస్ తో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. ఇది లిస్ట్ లో జరిగే మరొక బిహేవియర్ అనమాట. ఏమన్నా డౌట్? లేదు సార్. అలానే మరొకటి తీసుకున్నాను అనమాట. మరొక కోడ్ ఏం రాసంటే లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 2 అని తీసుకున్నాను, లిస్ట్ బి ఈక్వల్ టు 3, లిస్ట్ ఏ అని రాసేసాను, లిస్ట్ ఏ స్క్వేర్ బ్రేసెస్ లో 1 అని పెట్టాను, ఈక్వల్ టు 4 అని రాశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని రాశాను. వాట్ విల్ బి ద 1, 4, 3, 1, 2. ఎందుకని అలా వచ్చింది?
ఈ సెకండ్ స్టెప్ లో అయితే 1 2 వచ్చింది. ఫైనల్లీ నాకు ఏం కావాలంటే 1 4 1 4 కదా రావాల్సింది. ఏమైందంటే లిస్ట్ ఏలో నేను ఏం చేశాను, ఫస్ట్ ఇండెక్స్ లో వాల్యూ చేంజ్ చేశాను. అప్పుడు నాకు ఎంత అవుతుంది, 1 4. అలానే లిస్ట్ బి ఎప్పుడైతే నేను మోడిఫై చేస్తానో అప్పుడు నాకేమవుతుంది, మోడిఫై చేసిన ప్రతి దానిలో కూడా నాకేమవుతుందంటే అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఏమన్నా డౌట్, ఇది ఏమన్నా డౌట్ ఉందంటే చెప్పాలి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రేస్ లో 1 4 అని తీసేసుకున్నాను. ఓకేనండి. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాశాను. ఒక్కొక్క దానికి రాస్తున్నాను. 1 అనే ఇండెక్స్ ఈక్వల్ నేను ఏం చేశానంటే 2 ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 4 అని రాశాను. వాట్ విల్ బి ద 1 4 అవుతుంది సార్. 1 4 అనేది రావడం జరిగింది. ఓకే గుడ్. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే లిస్ట్ బి అనేది ఒకటి తీసుకున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు ఏం చేశానంటే స్క్వేర్ బ్రేస్ లో 3 లిస్ట్ ఏ అని రాసుకున్నాను. ఓకేనండి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి లిస్ట్ ఏ బదులు నేను లిస్ట్ బి అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ అనేది చూసేసాను. ఇప్పుడు నాకేమైందంటే 3 1 4 అనేది వచ్చేసింది. ఎప్పుడైతే ఇది ఎప్పుడు వచ్చింది, ఫ్రాడ్ స్టెప్ రాయక ముందర జరిగే అవుట్పుట్ అనమాట. ఇది ఫ్రాడ్ స్టెప్ రాయక ముందర అప్పుడు నేను ఓన్లీ లిస్ట్ బిని కనుక అప్డేట్ చేసాను అనుకోండి, అప్పుడు ఇది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే థర్డ్ స్టెప్ ని ఇంప్లిమెంటేషన్ చేసేసానో తర్వాత నేను ఏం చేస్తున్నాను లిస్ట్ బి అని రాసేసాను అనమాట. లిస్ట్ బి అని రాసేసి రన్ చేసేసాను అనుకోండి, అప్పుడు నాకు ఏం జరుగుతుందంటే 1 4 అనే వాల్యూతో నాకు ఏమైందంటే అప్డేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఎందుకని అలా జరిగిందంటే కంప్యూటర్ అనేది లైన్ బై లైన్ చేసేటప్పుడు ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ లో వాల్యూని ఇలా మోడిఫై చేసేసామనుకోండి, కరస్పాండింగ్ గా ఉన్న రెఫరెన్స్ ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా ఏమవుతుందంటే మోడిఫై అవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే ఒక ఒక రెఫరెన్స్ అనేది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టినప్పుడు ఆ డైరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే వాల్యూస్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతాయి. మిగతా అన్ని సార్లు ఏమవుతాయి అంటే జనరల్ గా చేంజ్ అవుతా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్? లేదు సార్. ఓకే. అలానే లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఏం చేసేసానంటే ఏ ఈక్వల్ టు 2 అని రాశాను. లిస్ట్ ఏ ఈక్వల్ టు 1 ఏ అని రాశాను. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాసేసాను. తర్వాత ఏ ఈక్వల్ టు 3 అని రాశాను. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాశాను. ఇప్పుడు మనకి ఏం జరిగిందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం లిస్టులతో చేసాం. ఇప్పుడు లిస్ట్ కాకుండా నార్మల్ గా చేస్తున్నాం. సార్ 1 2 వస్తుంది ఫస్ట్ ది అవుట్పుట్, తర్వాత 1 3 వస్తుంది సార్. ఎవ్రీ టైం 1 2 అనేది ప్రింట్ అయింది అనమాట. ఎందుకు అనేది చూద్దాం అనమాట. ఎప్పుడైనా సరే నేను ఏం చేశాను, ఇక్కడ లిస్ట్ అనేది ఉంది, ఒక ఇంటీజర్ అంటే ఏ ఈక్వల్ టు ఒక ఇంటీజర్ ని అసైన్ చేసుకున్నాను. తర్వాత లిస్ట్ ఏ అని రాసేసాను. అప్పుడు నాకేమవుతుందంటే లిస్ట్ లోపల నాకేమవుతుందంటే వాల్యూ ఏ పొజిషన్ కాస్త 2 గా మారిపోయింది. లిస్ట్ కి ఒక బిహేవియర్ ఉందండి. ఒకసారి మాత్రమే ఒక వేరే ఆబ్జెక్ట్ ని కనుక ఒక ఇంటీజర్ ని కనుక ఒకసారి లిస్ట్ లోకి తెచ్చుకుందంటే దాన్ని ఫిక్స్డ్ గా ఉంచుకుంటది అనమాట. మళ్ళీ మళ్ళీ ఏం చేస్తుందంటే ఇంటీజర్ వాల్యూస్ ని యాడ్ అనేది చేసుకోదు అనమాట, అప్డేట్ చేసుకోదు అనమాట. అప్పుడు ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని అనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే 1 2 అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ దాకా మీకు అసలు ఎలాంటి డౌట్ లేదు. తర్వాత ఏ ఈక్వల్ టు 3 అని రాశాను. అంటే ఏమవుతుంది, ఏ అనే వేరియబుల్ ఏమవుతుంది, ప్రీవియస్ వాల్యూని తీసేసి న్యూ వాల్యూని అప్డేట్ చేసేసుకుంది. ఆ తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని రాసేసాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవ్వాలి అంటే అప్డేట్ అయిన వాల్యూతో నాకు లిస్ట్ ప్రింట్ అవ్వాలి, కానీ నాకు రాలేదు. అంటే ఏలో మాత్రమే చేంజ్ చేశాను కానీ మళ్ళీ లిస్ట్ రిపీట్ చేయలేదు కదండి నేను. అందువల్ల ఏమైందంటే ఏని మాత్రమే డిఫరెంట్ గా అనుకుంటది. నేను ఏ అని కనుక అంటే చెప్పాను అప్పుడు ఏని ప్రింట్ చేస్తాను, లిస్ట్ ఏ అనే దాన్ని మాడిఫై చేయదు అనమాట. ఓకేనండి. అంటే లిస్ట్ లో ఉన్న వేరియబుల్స్ ని మనం సింగిల్ టైం మాత్రమే చేంజ్ చేయొచ్చు. ఎస్. అదే మనకి ఈ 3 వాల్యూ అనేది కూడా అప్డేట్ అవ్వాలి అంటే మళ్ళీ అదే లిస్ట్ మళ్ళీ లిస్ట్ లో రాయాలి. యొక్క పొజిషన్ ని చెప్పాలి. అంతే అంతే. ఎస్ సార్. గుడ్. ఓకేనండి. సో దీంతో మనకి ఏమైందంటే ఈ లిస్ట్స్ అనే వర్కింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది అర్థమైంది అనమాట. టుమారో సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఐడియా ఇవన్నీ తీసేసి ఒకసారి మనం ఏవైతే చేసేసామో ఆ లిస్ట్ కంటెంట్ అంతా కూడా ఒకసారి ఏం చేద్దామంటే ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కాస్ట్ ఒకసారి రాసేస్తాను. తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెషన్ అనే దాన్ని డిస్కస్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఈ రోజు సెషన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇది బాగా అర్థమైతేనే మీకు ఏమర్థమైందంటే నెక్స్ట్ అంటే ప్రెసెంట్ అయితే మీకు అర్థం కాదు, ఒక 2 3 సార్లు వీడియో చూస్తేనే మీకు తర్వాత బిహేవియర్స్ అన్ని అర్థమవుతాయి అనమాట.
ఓకేనా? ఎందుకంటే మనం లిస్ట్ కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్‌లో వెరైటీస్‌గా అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు నేనెళ్లి వేరే కోడ్ రాసాను. ఆ కోడ్ ఏది ఇలా వచ్చిందనేది మీకు తెలియాలనుకోండి. ఈ బిహేవియర్స్ అర్థమైతేనే మీకు అది ఆ లిస్ట్ ఎందుకు అలా మోడిఫై అయిందనేది మీకు అర్థమైద్ది. దాని ద్వారా అవేర్‌నెస్ ఉంది. మీరు సాల్వ్ చేస్తారనమాట. ప్రస్తుతానికి ఏందంటే ఈ సెషన్ వరకు జనరల్‌గా మీకు తెలిసిపోయింది. టుమారో సెషన్‌లో మళ్ళీ ఏం చేస్తా అంటే ఒక రీకాల్ చేసేస్తానమాట. మనం ఇప్పుడు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పామో ఆ బిహేవియర్స్ అన్ని ఒకసారి రఫ్‌గా చెప్పేసుకుందాము. తర్వాత నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తాం. థాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. హావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్.